హోషియా అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. దాదాపు యోధా రాజుల్లో చిట్ట చివరి రాజుల్లో ఒకడు. రాజు కన్నీరు కారుస్తాడండి. అప్పటి వరకు రాజులందరూ ఇశ్రాయేలీల్ని మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ పరిపాలన చేశారు. దేవునికి ఇష్టం లేనట్లుగా దేవుడు కొట్టుకుంటా వచ్చాడు. ఈ రాజు రాగానే మీరు బహుశా కొంతమందిని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటాం ఎక్కువగా. దావీదో, సొలొమోను, రెహబాము, యెరోబాము, ఇక అక్కడి నుంచి తగ్గిపోతూ ఉంటుంది. హిజ్కియా, కొంతమంది ఉన్నారు వీళ్ళు కొంచెం ఫేమస్ అవుతారనమాట. ఆసా, హిజ్కియా, మనష్షే, వీళ్ళు కొంతమంది రాజులు ఉన్నారండి. వీళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోం, పెద్ద ధ్యానం చేయం, లోతుగా వెళ్ళం. కానీ వాళ్ళ చరిత్ర మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది, చాలా గొప్ప పాఠాలు. ప్రతి ఒక్కరిది మనకు పాఠమే గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. యోషియా అనేటటువంటి రాజు గురించి పెద్దగా మనం చూడకపోవచ్చు, పెద్దగా ధ్యానం చేయం. కానీ ఈయన గురించి ఒక మంచి మాట రాజుల 2వ గ్రంథంలో అండి 22వ అధ్యాయంలో చూస్తాం. చూడండి 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాన్ని కాపరస్తులు దోషాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు జుంపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చెయ్యు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. మొదటి వచనంలో ఈ అధ్యాయంలో హోషియా అనేటటువంటి పేరు మనకు కనపడింది. 8 ఏండ్లకి ఇతను యెరూషలేములో ఏలటం ప్రారంభం చేశాడు. 2వ వచనంలో అతని సాక్ష్యం, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. ఆ విధంగా మంచి నడవడికలో దేవుని మార్గంలో వెళుతున్నాడు. పితరులు చేసినటువంటి దోషాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి రాజ్యం మీద, దేవుని కోపం వస్తూ ఉంది. ఇక ఈ రాజు కన్నీరు కార్చాడంట. ఓ ప్రవక్త ఈ మాట చెబుతూ ఉంది, వెళ్ళి చెప్పండి రాజుకి, దేవుడు సెలవిస్తున్నాడు. అదేంటి అంటే, నువ్వు దీనత్వం కలిగి నా సన్నిధిలో బట్టలు జింపుకొని లోతుగా వెళ్ళి కన్నీళ్లు కార్చావు కాబట్టి, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నేను ఆ కీడు రానియకుండా ఆపుతున్నాను అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మనస్సు అండి దేవుని మనస్సు, ఎంత గొప్ప మనస్సు. ఇక్కడ ఈ రాజు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని మనస్సు. ఇక్కడ ఈ రాజు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యం. రాజు చేసినటువంటి పనిని బట్టి, ఆ రాజు చేసినటువంటి ఆ పనిని బట్టి, ఆ గొప్ప పనిని బట్టి, స్థలము పాడవుతుందని తెలియగానే రాజు చేసిన ఆ పని అండి. చూడండి, ఆలకించగానే మెత్తని మనసు. నెంబర్ 1 దీనత్వం ధరించడం. నెంబర్ 2 బట్టలు చింపుకోవడం. అంటే ఆ రోజుల్లో ఆ బట్టలు చింపుకునే వాళ్ళు అన్నమాట. అది విరిగి నలిగిన మనసుకు సాదృశ్యం. దేవుని దగ్గర ఏది లేదు ప్రభు, ఆయన ఆశ్రయించడానికి సాదృశ్యం, ఆయనే దిక్కు అనటానికి సాదృశ్యం, ఇదంతా శాశ్వతం కాదు అనటానికి సాదృశ్యం. బట్టలు చింపుకోవడం. బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చాడు. 4 పనులు చేశాడండి. మెత్తన మనస్సు కలిగి ఉన్నాడు, దీనత్వం ధరించాడు, బట్టలు చింపుకున్నాడు, కన్నీరు కార్చాడు. ఆయన మనవిని దేవుడు అంగీకరించాడు. నీ మనవి దేవుడు అంగీకరించాలంటే పైన కాదు, మెత్తన మనసు తెచ్చుకో ముందు. కఠిన హృదయం పనికిరాదు. కఠిన హృదయులు కొంతమంది, ఈ కఠిన హృదయులు కరగరో. పై ప్రార్థన ఏదో 2 మాట్లాడట చేసుకొని వెళ్ళిపోతుంటారు. మనస్సు కరిగితే కన్నీరు వస్తుంది. మనస్సు కరగాలి, మనస్సు మెత్తనవ్వాలి, నీ పాపాలన్నీ గుర్తుకు రావాలి, అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, కరిగిపోవాలి. అప్పుడు కన్నీరు వస్తుంది. బట్టలు జింపుకోవాలంటే బట్టలు జింపుకోమని కాదు, ఆ రోజుల్లో వాళ్ళు దానికి సాదృశ్యంగా ఆ విధంగా చేసేవాళ్ళు. కానీ ఆయన మీద పూర్తిగా ఆధారపడి, ఇదేది శాశ్వతం కాదని చెప్పి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన పాదాలు పట్టుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకోలేము. పెంట
పెంటలో పురుగు కంటే హీనులమండి మనం. అంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? విర్రవేగతంటాడు ఒక్కోడు కానీ, నేను అది నేను ఇది అని. దేవుని దృష్టిలో పెంటలో పురుగును చూస్తామండి, ఎంత దరిద్రంగా ఉంటుంది, అంత దరిద్రంలో మనం. మీకు తెలుసండి, రోడ్డు మీద పేడ ఉంటుంది కదా, కొంతమంది పెండ అంటారు, ఈ గేదెలు వేసేది. 2 రోజులు ఆగిన తర్వాత అందులో పురుగులు తిరుగుతూ ఉంటాయి ఆ పెండలో, ఆ పేడలో. దాన్ని చూస్తే ఎలా ఉంటుందండి మనకి? ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత నీచంగా ఉంటుంది అది. ఆ పురుగులు తిరుగుతూ ఉంటే, ఆ పురుగుల్ని చూస్తుంటే. దేవుని దృష్టిలో మన బ్రతుకు కూడా అంతే, మన పరిస్థితి కూడా అంతే. మనము అంతటి అసహ్యులం దేవుని దృష్టిలో. అటువంటి మనం విర్రవీగతంటాం, అంటాం, అహో అంటాం, జబ్బులు ధరుస్తూ ఉంటాం, గొప్పగా మాట్లాడుతూ ఉంటాం, డంభంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాం, దీన్ని చేస్తూ ఉంటామండి. మన బ్రతుకది, అది గుర్తు చేసుకోవాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవుడుగా ఉన్నటువంటి వాడు, నేను పెంటలో పురుగు కంటే హీనమైనటువంటి వాడను ప్రభు. ఇంత దౌర్భాగ్యుడినయ్యా, అంత అసహ్యమైన కార్యాలు చేస్తానయ్యా, అంత పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా అని ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే, దీనత్వము కలిగి తగ్గించుకొని, నేను ఏ పాటి వాడనయ్యా అని తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఆయన పట్టుకొని నడిపించే దేవుడు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ మనవి అంగీకరించే దేవుడు, నీ జీవితంలో శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. చరిత్రలో ఎవరిని ఆయన విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగునుగా. చరిత్రలో ఎవరిని ఆయన విడిచిపెట్టలేదు. ఈ విధంగా ముందుకు వెళ్ళినటువంటి బిడ్డలను ఎవరిని ఆయన విడిచిపెట్టలా. వారిని పట్టుకొని ఆయన నడిపించాడు. విర్రవీగారే, వాళ్ళ చేత గడ్డి తినిపించాడు ఆయన. విర్రవీగిన వారి చేత గడ్డి తినిపించాడు ఆయన. అది పరిస్థితి. కాబట్టి దేవుని విషయంలో లోతుగా వెళితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడండి. చూడండి, దావీదు ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి చూపించాడు. వేదనతో, రోదనతో కన్నీళ్లు కార్చాడు. ఇక్కడ హోషేయ అనేటటువంటి రాజు దీనత్వం కలిగి కన్నీరు కారిస్తే, నేను ఏ పాటి వాడనయ్యా అని కన్నీరు కారిస్తే, హోషేయ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మనవి అంగీకరించాడు. నువ్వు సమాధానంతో వెళ్తావు సమాధిలోకి, నువ్వు ఉన్నంత వరకు నేను ఆ కీడు రాని అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు రాజుకి. సమాధానంతో చనిపోయాడంట రాజు. మనం చూస్తాం సాక్ష్యం. ఎస్, నీ మనవి దేవుడు ఆలకించి నీ జీవితంలో సమాధానం ఇవ్వాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ పాపములు క్షమించబడాలి అంటే కన్నీరు కార్చి ప్రార్థన